హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేను మీ హేమలత అండి. ఈరోజైతే నేను వెజ్ బిర్యానీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా చాలా టేస్టీగా, అంటే చికెన్ బిర్యానీ కన్నా కూడా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. ఈ విధంగా రెడీ చేసుకుంటే నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం చికెన్ బిర్యానీ అవి అన్నీ రొటీన్ కదండి. ఎక్కువ అసలు స్పైసీనెస్సే ఎక్కువ లేకున్నా లైట్ లైట్గా స్పైసీనెస్ ఉండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి. మసాలాలు ఎక్కువ తినని వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. నేను చేసిన చేసిన విధంగా కానీ మీరు చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా చేసుకున్నట్టు ఉంటుంది. చాలా చాలా టేస్టీగా కూడా తిన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తానండి, చూడండి ఫ్రెండ్స్. ఇదైతే నేను మా తీర్థం రోజు రెడీ చేశానండి, అంటే 25 ఆ రోజైతే రెడీ చేశానండి బిర్యానీ. చాలా బాగా వచ్చిందండి. మీకు షేర్ చేయాలని ఆ రోజు ఇబ్బంది అనిపించినా సరే టైం తీసుకొని కొద్దిగా బిర్యానీ అయితే మాత్రం షూట్ చేశాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: ఆనియన్స్ అండ్ టమాటా మసాలాలు అండి. నేను ఓన్లీ పేస్ట్ అది ఏం చేయనండి, అవే అదే చెక్కలు అవి డైరెక్ట్గా వేసుకుంటానండి, అందుకే అంత స్పైసీనెస్ ఉండవు. అది మిల్ మేకర్ ప్యాకెట్ అండి. క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక 3 ఏమో బంగాళదుంపలు అండి, కొంచెం జీడిపప్పు అండి, నెయ్యి అండి నేను వేస్తున్నది. ముందుగా పెనం తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి అయితే నేను అంతకుముందు వీడియో పెట్టాను కదండి, నెయ్యి ఎలా రెడీ చేసుకోవాలో. ఇంట్లోదే అండి, హోమ్ మేడ్ నెయ్యేనండి. తర్వాత ఆయిల్ కూడా కొద్దిగా పోసుకున్నానండి, కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం 4 గ్లాసెస్ 4 అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి రైస్ అయితే, అందువల్ల ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. వేడెక్కిన తర్వాత అప్పుడు మసాలాలు అవి అన్నీ వేసుకోవాలండి. అది వేడైన తర్వాత అప్పుడు ఈ మన ఓల్గర్ మసాలాలు ఉన్నాయి కదండి, అవి చెక్క, పువ్వు, లవంగాలు, యాలకులు, మొత్తం అన్నీ అండి, బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి. బిర్యానీ ఆకు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసుకొని కొద్ది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగతావన్నీ వన్ బై వన్ వేసుకోవాలండి. అలా మంచిగా మాడిపోకుండా కొంచెం లైట్గా అలా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు జీడిపప్పు, ఎక్కువ వేసానండి, ఇంట్లో ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసాను. మీ ఇష్టం, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, అది అయితే మాత్రం మన ఆప్షనల్ అండి. అంటే జీడిపప్పు ఉంటుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందని కొద్దిగా ఎక్కువ వేసానండి. బాగుంది, కొంచెం చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ అయితే మాత్రం. ఆనియన్స్ అండి, ఆనియన్స్ కొంతమంది అయితే పేస్ట్ చేసి వేసుకుంటారు, కానీ పేస్ట్ చేసి వేసుకునే కన్నా ఇలా ముక్కలు కట్ చేసి వేసుకుంటేనే దాని టేస్ట్ తెలుస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. నేను వెజ్ బిర్యానీ ఎప్పుడైనా సరే ఇలానే రెడీ చేస్తానండి. చికెన్ బిర్యానీ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుందండి. తర్వాత పచ్చిమిర్చి అండి, ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి అలా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిపోవాలంటే, ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసానండి, రాళ్ళుప్పు అండి. రాళ్ళుప్పు కొంచెం వేసుకొని మళ్ళీ సరిపోకపోతే తర్వాత, నేనైతే ఎక్కువ వేయలేదు, మళ్ళీ తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ వేసుకున్నానండి. ముందైతే అవి వేగడానికి అనేసి కొంచెం రాళ్ళుప్పు వేసుకున్నాను.
ఫ్రై అయిపోయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి. మన హెల్త్కి కూడా చాలా ప్రాబ్లం కదండి ఎక్కువ స్పైసీనెస్ తిని కంటే. చాలామంది ఇప్పుడు గ్యాస్ట్రిక్ అదే బౌల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు బిర్యానీ తినడానికి ఆలోచిస్తారు కదండి. ఇదైతే మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా హ్యాపీగా తినొచ్చండి. ఇలా రెడీ చేసుకొని బిర్యానీ నేను చేసినట్టు మసాలాలు ఏవి ఎక్కువ వేసుకోకుండా ఇలా చేస్తే మనకి అదే చికెన్ బిర్యానీ కూడా తినాలనిపించేంత కోరిక కూడా ఉండదండి. అంత బాగుంటుంది వెజ్ బిర్యానీ అయితే మాత్రం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం అదే బంగాళదుంపలు తర్వాత ఇవన్నీ వేసుకున్నాం కదా, అవి ఫ్రై అయిపోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ ఇందులో అయితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, చూసుకోండి. మీరైతే మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, సారీ. బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. నేను ఫ్రై అయ్యలేదా అని అలా తుంచి చూస్తున్నాను. బాగా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆ ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు టమాటాస్ కూడా వేసుకోవాలండి. ఇవి కూడా బాగా మంచిగా అందులోనే అంటే ఆయిల్లోనే ఆవిరితోనే ఉడికిపోవాలండి మొత్తం అన్నీ. మనం ఎలా వాటర్ పోసుకున్నాం అంటే పచ్చిగా ఉంటాయి, అవి ఉడకవు అసలు. ఆ టేస్ట్ ఫ్లేవర్ కూడా బిర్యానీకి పట్టదండి, బాగోదు. అందుకే మెయిన్ వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి, అదే మెయిన్ అండి బిర్యానీకి అయితే మాత్రం. ఈ వెజ్ బిర్యానీకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం అదే నాన్ వెజ్ తినలేనప్పుడు బాధపడవలసిన పని లేదు, బిర్యానీ తినే అవకాశం లేదు అని బాధపడవలసిన పని లేదండి. చాలా బాగా అదే చికెన్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే డబల్ టేస్ట్తో ఈ వెజ్ బిర్యానీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. తర్వాత అదే లెమన్ సాల్ట్ అండి, లెమన్ సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను. అది కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా, కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకున్నాను లెమన్ సాల్ట్. ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు నేను 4.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. అంతే, మా ఇంట్లో రైసే అండి, సాంబా మైసూర్ అని. ఆ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, బాగుంటుంది ఆ రైస్ కూడా బిర్యానీకి. 4.5కి 9 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. 4 గ్లాసెస్కి అయితే 8 గ్లాస్ తీసుకోవాలి. నేను 4.5 తీసుకున్నాను కదండి, అందుకని 9 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. మనం కరెక్ట్ మెజర్మెంట్తో అదే షాప్లో తీసుకుంటాం కదండి బాస్మతి రైస్, దానికైతే తక్కువ వాటర్ పడుతుందండి. 1 గ్లాస్కి అయితే 2 గ్లాసెస్ కాదు, 1 గ్లాసు ఒక పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. 1.5 అయితే సరిపోతుంది, 2 గ్లాసెస్ అయితే ఎక్కువైపోతుంది. అది కొద్దిగా రైస్ పొడవుగా ఉంటుంది కదండి, వేగం ఉడికిపోతుంది అది అయితే మాత్రం. మళ్ళీ అదైతే ముందుగా నానబెట్టుకొని ఉంచుకొని వండుకోవాలండి ఆ రైస్ అయితే. అది కూడా బాగుంటుంది ఆ రైస్ కూడా. ఇదైతే ఇంకా చాలా పొడి పొడిగా వచ్చి మన ఇంట్లోది అయితే ఇంకా బాగుంటుందండి. చాలా బాగా పొడి పొడిగా మంచిగా వచ్చిందండి. నేను బియ్యం అయితే కడిగి పెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అది మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత అప్పుడు ఈ రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. మనం ఇప్పుడే సాల్ట్ అది చూసుకోవాలి సరిపోయిందా లేదని. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. మరి హై మంటలో కాకుండా కొంచెం మీడియం మంటలో ఉడికించుకోవాలి అండి. ఎలా ఉడికించుకునే దాన్ని మనం మరీ వదిలేయకుండా అలా మధ్య మధ్యలో తీసి కొంచెం కలుపుతూ ఉండాలండి. కలుపుతున్నట్లయితే అడుగు పట్టేయకుండా ఉంటుంది. మనం ఎక్కువ వాటర్ ఉండకూడదు, అలా లేకుండా కూడా ఉండకూడదు కదండి. అంతే అండి, టేస్టీ యమ్మీ వెజ్ బిర్యానీ రెడీ అండి. లాస్ట్ టచ్అప్ అయితే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. తర్వాత ఇది కసూరి మేతి అండి, మనకి ఫ్లేవర్ బాగుంటుందండి బిర్యానీ ఫ్లేవరు కసూరి మేతి వేసుకుంటే. కసూరి మేతి తర్వాత ఏమో కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని వీటి ఫ్లేవర్ బిర్యానీ అంతా పట్టాలి కదండి, వేడిగా ఉన్నప్పుడే మనం కలిపేసుకున్నట్లయితే బిర్యానీ అంతా వీటి ఫ్లేవర్ పడుతుందండి. అందుకని కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. కలిపేసుకొని మనం తర్వాత మూత పెట్టేసుకోవడమేనండి. మూత పెట్టేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అంతా బయటకు వెళ్ళిపోకుండా బిర్యానీకి పట్టేసి మంచి ఫ్లేవర్ ఉంటుంది. చాలా
టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం తీసైతే మా అమ్మమ్మనే టేస్ట్ చూడమన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్.